సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి ఓసీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ బీసీల రాజ్యమే, బీసీల కోసమే రాజ్యం ఉన్నది. ఇది బీసీ ముఖ్యమంత్రులకి పక్కకున్నటువంటి కర్ణాటక, పక్కకున్న కర్ణాటక కాడ ఎంతమంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు? అంతేనా? మా రామయ్య ఎంతమంది ఉన్నారు? పక్కకున్నటువంటి తమిళనాడులో ఓసీ ఎమ్మెల్యేలు నలుగురే. ఆడవాళ్ళకి టికెట్ ఇచ్చినోడే లేదు. ఏసీసీ లేకపోతే ఎక్కువ మొత్తం బీసీలు నిండిపోయాడు. ఎస్సీ ఎస్టీ బీసీ. ఇవి ఈ పరిస్థితి వస్తుంది కాదు, ఈ పరిస్థితి వస్తుంది. ఇవాళ మహిళా బిల్లు విషయంలో సోదరులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ తీసుకొస్తే అందులో బీసీ మహిళలకు హక్కు లేదు కదా. బీసీ మహిళలకు హక్కు లేవు. బీసీ మహిళ సంగతి ఏంటి? రేపు పొద్దున 33% వస్తే ఎవరు వస్తారు? మళ్ళా సునీత వెంకటరామరెడ్డి, సుజాత నర్సిరెడ్డి, ఏ కదా వచ్చేది? ఇలాంటి కదా వచ్చేది. మరి మన బీసీ మహిళలు, మన బీసీ మహిళలకు రేపు పొద్దున మన మహిళ కాకుండా పోతారన్నట్టు రేపు ఎన్నికల్లో. అందుకోసమే మన వాటా ఏదో తేలాల్సిందే, మన సోదరుల వాటా తేలాల్సిందే. రేపు పొద్దున 33% రిజర్వేషన్ బీసీ మహిళలకు కూడా అందులో వాటా ఉండాలి. ఆ వాటా ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం రాజకీయ పార్టీలకు ఉన్నాయా? ఉంది. ఇయ్యరు. ఎందుకంటే 1952 నుంచి ఈ రోజు వరకు మనం మాట్లాడుతుంటే ఎంతమంది బీసీ మహిళలు అసెంబ్లీలో కూర్చుంది తెలుసా? 5. 1952 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు అసెంబ్లీ పోయిన బీసీ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మహిళల పేర్లు చెప్పు. 1 సోదరి మనకు ఉండాల్సిందే కాదు. అదే అసెంబ్లీలో పర్మికారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఆ తర్వాత బాలమూర్తి, ఆ ముద్దు పేరు యశస్వి రెడ్డి, ఇలా మహిళలు ఉంటున్నారు. మరి మన మహిళలు ఎందుకు పోతలేదు? మన మహిళలకు అవకాశాలు రాకుండా కేవలం 5 శాతం ఇప్పటి వరకు పోయినటువంటి వాళ్ళు. మరి దీనికోసం బీసీలో ఉన్నటువంటి మహిళా సోదరులారా, మీకోసం మేమంతా పోరాటం చేయాలి, మీకోసం మేమంతా గలవెత్తాలి. ఎందుకంటే రాబోతున్నటువంటి 33% రిజర్వేషన్ లో మీ వాటా లేదు. మీ వాటా కోసం మేము మాట్లాడాలి. మా మహిళా సోదరులు అసెంబ్లీకి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఈ 33%లో మహిళా సోదరులు బయటికి రావాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.